అంతరిక్షం సరైన సాంకేతికత సహకారం ఉండాలి కానీ ఎన్ని అద్భుతాలైనా సృష్టించగలిగే రంగం ఇది. ఇస్రో వరుస ప్రయోగాలతో దేశానికి ఇప్పటికే ఎనలేని కీర్తి వచ్చింది. అంతరిక్షంలో భారతీయ జెండా రెపరెపలాడాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తోంది భారత్. అందుకు తగ్గట్లుగానే కేంద్రం ప్రోత్సాహకాలు అందిస్తోంది. వాటిని అందిపుచ్చుకొని దేశ కీర్తిని మరింత పెంచింది స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ. అంతరిక్ష రంగంలోకి ప్రైవేటు కంపెనీలు అడుగు పెట్టడమే అరుదు. అలాంటిది తొలి అడుగు పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మైలురాళ్లు దాటుతూ వచ్చింది ఈ కంపెనీ. నెలకు ఓ రాకెట్ తయారు చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకున్న ఈ సంస్థ ఇప్పుడు మరో ఘనతను సాధించింది. భారత తొలి ప్రైవేటు అంతరిక్ష యూనికాన్గా అవతరించి దేశానికే గర్వకారణమైంది. ఈ ప్రస్థానం ఎలా సాగింది, ఏ లక్ష్యాలతో సంస్థ మొదలైంది, ఈ వివరాలన్నీ ప్రత్యేక ముఖాముఖిలో పంచుకున్నారు స్కైరూట్ సంస్థ సీఈఓ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే విందాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఎన్నో అంకుర పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నిలదొక్కుంటున్నాయి. వాటిలో యూనికార్న్ స్థాయికి చేరుకునే అతి తక్కువగా ఉన్నాయి. అలాంటిది ఒక తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒక సంస్థ యూనికార్న్ జాబితాలోకి చేరింది. స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ యూనికార్న్ జాబితాలో చేరింది. ప్రస్తుతం స్కైరూట్ యొక్క ప్రస్థానం ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటని తెలుసుకోవడానికి స్కైరూట్ సీఈఓ సహ వ్యవస్థాపకులు పవన్ కుమార్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరో తెలుసుకున్నాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంతరిక్షంలో ప్రైవేట్ సంస్థలు అడుగు పెట్టడమే తక్కువ, అలాంటిది మీరు ఈ రంగంలోకి పెట్టారు. ఎలా సార్, దీనికి ప్రస్థానం ఏ విధంగా జరిగింది, దానికి సంబంధించిన వివరాలు ఏంటి? అంటే నేను ఇస్రోలో సైంటిస్ట్ కింద పనిచేశానండి. అప్పుడు ఇండియాస్ లార్జెస్ట్ రాకెట్ LVM-3 అనే రాకెట్ ఇండియాలో తయారు చేయబడిన లార్జెస్ట్ రాకెట్ ప్రోగ్రాంలో ఉన్నాను. అప్పుడు ప్రపంచంలో స్పేస్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు $500-600 బిలియన్ బిజినెస్ అనమాట. సో ఇండియా నుంచి మంచి ఆపర్చునిటీ, పెద్ద ప్రైవేట్ కంపెనీలు రావాలని ఒక ఇన్స్పిరేషన్తో నేను ఇస్రో జాబ్ మానుకొని స్కైరూట్ స్టార్ట్ చేయడం జరిగింది 2018లో. ఎందుకంటే ప్రపంచంలో మార్కెట్ సైజ్ చాలా ఎక్కువ ఉండటం అయింది. అండ్ ఇండియాకి స్పేస్ 60 years నుంచి స్పేస్ సెక్టర్ చాలా ముందుకు పోతుంది. అండ్ మనకి రాకెట్స్ కానీ, శాటిలైట్లు కానీ, మన స్పేస్ పోర్ట్స్ కానీ, అంటే లాంచ్ సైట్లు కానీ, మన జాగ్రఫీ కానీ, లాంచింగ్కి అన్నిటికీ అనుకూలంగా ఉంది. సో ఇది ఒక పెద్ద బిజినెస్ తయారు చేయడానికి అనుకూలంగా ఉన్న ఎకోసిస్టమ్ ఉంది కనుక అది ఒక అడ్వాంటేజ్ తీసుకుని, అది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక వరల్డ్ క్లాస్ కంపెనీ ఇండియాలో స్థాపిద్దాం అనే ఇన్స్పిరేషన్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, అంటే యూనికార్న్ జాబితాలో చేరడం అనేది చాలా తక్కువ కంపెనీస్ అనేది. అందులో భారత అంతరిక్ష రంగంలో తొలి ప్రైవేట్ సంస్థ మీరు యూనికార్న్ స్థాయికి ఎదగడం ఎలా సార్, ఎలా సాధ్యమైంది? దీనికి సంబంధించి ఎలా అడుగులు వేశారు, ఎలా లక్ష్యాన్ని చేరుకున్నారు? అంటే ఇది మేము స్టార్ట్ చేసినప్పుడు 2018లో ఎంత పెద్ద కంపెనీ అవుతాము అనేది మనకి అంత ఐడియా లేకుండా అనమాట. ఎంత బిజినెస్ అయితే డెఫినెట్గా బిజినెస్ ఆపర్చునిటీ అయితే ఉంది. అండ్ ఒక పెద్ద కంపెనీ తయారు చేయొచ్చు అనుకున్నాం, కానీ ఎంతవరకు వెళ్ళగలుగుతాము, అసలు యూనికార్న్ అవుతుందా లేదా అన్నదానికి చెప్పలేము. యూనికార్న్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు 10,000 కోట్ల వాల్యూ ఉన్న కంపెనీలు ఇండియాలోనే చాలా తక్కువ స్టార్టప్స్ ఉన్నాయి. 100కి పైన ఉన్నాయి. అదే స్పేస్ టెక్నాలజీ అనేది మోస్ట్ కాంప్లెక్స్ టెక్నాలజీ అనమాట. అది రాకెట్ టెక్నాలజీ అనేది రాకెట్ సైన్స్ అంటారు కదా, చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. తయారు చేయడం చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ. ప్రపంచంలో చాలా తక్కువ కంపెనీలు తయారు చేసింది. సో అలాంటి టెక్నాలజీ మేము తయారు చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక లాంచ్ కూడా చేయడం జరిగింది 2022లో. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ విక్రమ్-Sని లాంచ్ చేసాం మేము. అండ్ సో అది లైక్ ఈ యూనికార్న్ అవటం అనేది చూపిస్తుందండి. అంటే లైక్ పొటెన్షియల్ ఎంత, బిజినెస్ పొటెన్షియల్ అంతా ఇంకా పెద్దగా అవే పొటెన్షియల్ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ మంచి కన్విక్షన్తో ఈ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే చాలా రేర్. స్పేస్ కంపెనీలు యూనికార్న్ అవ్వడం అనేది కూడా చాలా తక్కువ కంపెనీలు ఉన్నాయి. దాంట్లో స్కైరూట్ ఒకటి అవ్వడం, ఇండియాలో మొట్టమొదటి అవ్వడం చాలా గర్వకారంగా ఉంది. ఓకే సార్, ప్రధానంగా విక్రమ్ సిరీస్ రాకెట్ల గురించి చెప్తున్నారు మీరు. అందులో మీకంటే ఒక అంటే స్కైరూట్కి ఒక ప్రత్యేకత ఉంది. తక్కువ ఖర్చుతోనే వీటిని రూపొందిస్తున్నారు, ప్రయోగిస్తున్నారు. విక్రమ్-1 గురించి ప్రధానంగా ఇప్పుడు ఎక్కువగా చర్చ జరుగుతుంది. దానికి సంబంధించిన వివరాలు ఏంటి సార్? ఓకే, సో ఇప్పుడు స్పేస్ అనేది నేను చెప్పాను కదండి, $600 బిలియన్ బిజినెస్ అండి ప్రపంచం మొత్తంలో.
ఈ వీటికి శాటిలైట్లు అంతరిక్షంలోకి లాంచ్ చేసి ఆర్బిట్లోకి లాంచ్ చేయడం, అంటే ఎర్త్ చుట్టూ ఆర్బిట్లో ఒక శాటిలైట్ని పెట్టడానికి ఒక రాకెట్ అనేది అవసరం ఉంటుంది. అంటే రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అయ్యి అది స్పేస్లోకి వెళ్ళి శాటిలైట్ని పెడితే ఆ శాటిలైట్ ప్రపంచానికి సర్వీస్ ఇస్తుంది అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ సర్వీస్ అనేది ఒక సర్వీస్ ఉంటుంది, ఎర్త్ అబ్జర్వేషన్ అని ఇంకో సర్వీస్ ఉంటుంది. అంటే శాటిలైట్లు ఇమేజెస్ క్లిక్ చేసి ఆ ఇమేజెస్ ద్వారా డేటాని తీసుకొని వేరియస్ ఇండస్ట్రీస్కి అనలిటిక్స్గా రూపంతో ఇవ్వబడడం అనేది ఇంకో బిజినెస్ మోడల్ అనమాట. అండ్ కమ్యూనికేషన్స్ అందరికి ఆల్మోస్ట్ ప్రపంచంలో ఓన్లీ 10% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్లోనే మనకి మొబైల్ నెట్వర్క్ ఉంటుంది. 90% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ శాటిలైట్ ద్వారానే కనెక్ట్ అవుతుంది. సో కమ్యూనికేషన్ అనేది కూడా పెద్ద బిజినెస్. ఈ రెండింటిలో కమ్యూనికేషన్, ఎర్త్ అబ్జర్వేషన్ ఇలాంటి 2 సర్వీసెస్లో ఇవ్వడానికి రూపొందించుకున్న శాటిలైట్లు లాంచ్ చేయడానికి రాకెట్ అవసరం ఉంటుంది. అది స్కై రూట్ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్. అంటే రాకెట్ శాటిలైట్లు లాంచ్ చేయగలిగే రాకెట్ ఫస్ట్ టైం ప్రైవేట్ సెక్టర్లో మేము తయారు చేయడం జరిగింది. దాని పేరు విక్రమ్-1. మేము 3 సంవత్సరాల క్రితం విక్రమ్-S అనే రాకెట్ లాంచ్ చేసాము. అదేంటంటే టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ అనమాట. అంటే ఈ ఆర్బిటల్ రాకెట్లో కావాల్సిన టెక్నాలజీ డెమాన్స్ట్రేట్ చేయడానికి మేము 3.5 years ముందే విక్రమ్-S అనేది లాంచ్ చేయడం జరిగింది. అది ఇండియాలోనే ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ అనమాట లాంచ్ జరిగింది. అది ఆల్మోస్ట్ 80 kilometers దాటి 89 kilometers అంటే స్పేస్లోకి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత ఆ టెక్నాలజీ డేటా తీసుకుని మేము అది ఇప్పుడు పెద్ద రాకెట్ తయారు చేయడం అంది. ఈ పెద్ద రాకెట్ ఏం చేస్తుందంటే శాటిలైట్ని ఆర్బిట్లోకి ఎర్త్ చుట్టూ ఆర్బిట్లోకి పెట్టే కెపాసిటీ ఉన్న రాకెట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ 7-story బిల్డింగ్, 7 అంతస్తుల బిల్డింగ్ హైట్లో ఉన్నంత రాకెట్ ఉంటుంది. అది మీరు చూసారు కదా. ఇది జస్ట్ విక్రమ్-1 ఒక మోడల్. ఇది చిన్న మోడల్, బట్ యాక్చువల్గా రాకెట్ ఆల్మోస్ట్ 7 అంతస్తుల బిల్డింగ్ అంత రాకెట్ ఉంటుంది. అది 300 kilograms వరకు శాటిలైట్ని మన ఎర్త్ చుట్టూ ఆర్బిట్లో లాంచ్ చేసే కెపాసిటీ ఉంది. ప్రపంచంలోనే చాలా తక్కువ కంపెనీలకి ఈ కేపబిలిటీ ఉంది. ఇండియా నుంచి మనం ఫస్ట్ చేయబోతున్నాం. అండ్ ఇది నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో లాంచ్ చేయబోతున్నాం శ్రీహరికోట నుంచి. ఓకే సార్, దాదాపు 3.5 క్రితమే 2022 నవంబర్లోనే మీరు విక్రమ్-S సిరీస్ లాంచ్ చేశారు. అప్పుడు తొలి భారత అంతరిక్ష రంగంలోని తొలి ప్రైవేట్ సంస్థ. దాన్ని అంత విజయవంతంగా ప్రయోగించిన తర్వాత మీ పైన మరింత బాధ్యత పెరిగిందని మీరు భావిస్తున్నారా? ఎందుకంటే ఈ రంగంలో ప్రైవేట్ రంగంలో ఉన్నారు కాబట్టి మీ పైన మరింత బాధ్యత పెరిగింది. అవునవును. అప్పుడు మేము విక్రమ్-Sని లాంచ్ చేసిన తర్వాత అప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు అన్నారనమాట, ఈ రాకెట్ లాంచ్ ప్రూవ్స్ దట్ స్కై ఈజ్ నో లిమిట్ ఫర్ యూత్ ఇన్ ద కంట్రీ అని చెప్పారు ఆయన. అంటే లైక్ ఇది అంటే యూత్కే హద్దులు లేవు అని ప్రూవ్ చేసింది ఈ రాకెట్. ఎందుకంటే చాలా యంగ్, నేను భరత్ చాలా ఆల్మోస్ట్ 27-28 years అప్పుడు స్టార్ట్ చేసాము కంపెనీ. అండ్ చాలా యంగ్ పీపుల్ ఒక కంపెనీని బిల్డ్ చేసి వాళ్ళు రాకెట్ని తయారు చేసి లాంచ్ చేయడం అనేది ఒక పెద్ద మైల్ స్టోన్. అండ్ యూత్కి ఉన్న పొటెన్షియల్ చూపిస్తుందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అండ్ ఆల్సో స్పేస్కి కూడా మొత్తం ఇండియా స్పేస్ మొత్తం స్పేస్ ఎకో సిస్టంలో మొట్టమొదటి మేజర్ మైల్ స్టోన్ అనమాట. ప్రైవేట్ సెక్టర్కి ఉన్న మేజర్ మైల్ స్టోన్ అవటం అన్నది చాలా ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అనమాట ఆ టైంలో. దాని తర్వాత చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. తర్వాత చాలా ఇన్వెస్ట్మెంట్స్ కూడా అట్రాక్ట్ అవ్వడం జరిగింది. దాని తర్వాత మా టీం కూడా చాలా పెద్దది అవటం జరిగింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 1000 మంది పైన పనిచేస్తున్నారు. ఉపాధి కల్పించాం మనం స్కై రూట్లో. మొత్తం హైటెక్ టాలెంట్ అనమాట. మొత్తం ఇండియా నుంచి బెస్ట్ టెక్నోక్రాట్స్ అందరూ స్కై రూట్లో పనిచేస్తున్నారు ఇప్పుడు. సో అదంతా రెస్పాన్సిబిలిటీ. అంటే ఇప్పుడు మాకు 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి హైదరాబాద్లో. అండ్ 3 ఫ్యాక్టరీలు ఉన్నాయి, 1000 మందికి పైగా. అండ్ ఇప్పుడు నెక్స్ట్ విక్రమ్-1 ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ శాటిలైట్ లాంచ్ చేయగలిగే రాకెట్ కూడా తయారు చేసాం విక్రమ్-1. అది ఇప్పుడు నెక్స్ట్ 2 monthsలో లాంచ్ అవబోతుంది. సో ఇదంతా లైక్ చాలా హై రెస్పాన్సిబిలిటీ అండి. ఎందుకంటే కంట్రీకి కూడా వెరీ ఇంపార్టెంట్ అసెట్ అనమాట. ఒక రాకెట్ స్పేస్ని యాక్సెస్ చేయగలగడం అనేది చాలా ఇంపార్టెంట్ అసెట్. గవర్నమెంట్కి అవసరం ఉంటుంది. ప్లస్ కమర్షియల్ మార్కెట్, ప్రపంచంలో ఉన్న $multi-billion కమర్షియల్ మార్కెట్కి కూడా చాలా అత్యంత అవసరం. సో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ చాలా ఎక్కువ. ఈవెన్ యూనికార్న్ అని వచ్చినా కూడా అది చాలా రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీతో కూడిన రికగ్నిషన్ అనమాట అది. ఓకే సార్, భారత్లోనే అతిపెద్ద రాకెట్కి సంబంధించిన వ్యవస్థ ఇది.
హైదరాబాద్లోనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకున్నారు ఈ ప్రైవేట్ సంస్థని? అయితే నెలకు ఒక రాకెట్ తయారు చేయగలిగే సామర్థ్యం ఉందని చెప్పి మీరు కూడా అంటున్నారు. అంత సామర్థ్యాన్ని ఎలా సాధించగలిగారు, ఎలా సాధ్యమైంది? అవును. సో మేము హైదరాబాద్ని రాకెట్ సిటీ అని పిలుస్తామండి. అండ్ ఎందుకంటే లైక్ హైదరాబాద్కి రాకెట్ ఎకో సిస్టమ్ అనేది చాలా మంచిగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ల్యాబ్స్, ఇస్రో కానీ డిఆర్డిఓ కానీ ల్యాబ్స్ ఉండడం వలన, అండ్ ఇస్రోకి రాకెట్లో తయారు చేసే చాలా కాంపోనెంట్స్ హైదరాబాద్ నుంచే వెళ్తాయి. అండ్ డిఆర్డిఓ తయారు చేసే రాకెట్లు కూడా చాలా మటుకు హైదరాబాద్ ఎకో సిస్టమే బిల్డ్ చేస్తుంది. అండ్ మా ల్యాబ్స్ను కూడా మేము టెస్ట్ ఫెసిలిటీల కింద మేము ఉపయోగించడం జరుగుతుంది. డిఆర్డిఓ ల్యాబ్స్ కూడా రెగ్యులర్గా మేము మంచి మంచి కటింగ్ ఎడ్జ్ నేషనల్ ల్యాబ్స్ను కూడా మాకు యూటిలైజ్ చేసి ఈ రాకెట్ డెవలప్మెంట్ చేయడానికి యూజ్ చేయడం జరుగుతుంది. సో అందుకే హైదరాబాద్ అనేది మేము రాకెట్ సిటీ అని పిలుస్తాం. రాకెట్లు తయారు చేయడానికి బెస్ట్ ఎకో సిస్టమ్ ఉంది. ఇక్కడ కూడా అన్ని గవర్నమెంట్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ ఆల్సో లైక్ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ కూడా ఉత్సాహంతో ముందుకు వచ్చి మనకి ఇనిషియేటివ్స్ కానీ పార్ట్నర్షిప్స్ కానీ చేయడం జరుగుతుంది. సో అందుకే హైదరాబాద్లో చూస్ చేస్తాం. అండ్ హైదరాబాద్లో టాలెంట్ కూడా చాలా మంచి టాలెంట్ ఉందండి ఏరోస్పేస్కి. చాలా ఏరోస్పేస్ కంపెనీలు ఉండటం వలన చాలామంది ఈ ఇస్రోకి కానీ డిఆర్డిఓకి కానీ అదర్ గవర్నమెంట్ ల్యాబ్స్కి కానీ కాంపోనెంట్లు తయారు చేయటం, సిస్టమ్లు తయారు చేయటం, కొలాబరేట్ చేయడం చేసే కంపెనీలు చాలా ఉన్నాయి హైదరాబాద్లో. వీళ్ళందరూ మా పార్ట్నర్స్, వీళ్ళందరూ మాకు కూడా సప్లై చేస్తారు. అండ్ చాలా గవర్నమెంట్ ల్యాబ్స్ కూడా మేము ఉపయోగించడం జరుగుతుంది. సో అందుకే హైదరాబాద్ ఎకో సిస్టమ్ వలన మేము హైదరాబాద్లో పెట్టడం జరిగింది. టాలెంట్ కానీ, ఫెసిలిటీస్ కానీ, అండ్ సప్లయర్స్ కానీ. ఓకే సార్, రాకెట్స్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి సాంకేతికత వాడుతున్నారు? పరిశోధనలు ఏ విధంగా జరుగుతున్నాయి? అత్యాధునికత విషయంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏమిటి? సో ఈ రాకెట్ చాలా కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో తయారు చేయడం జరిగిందండి. ఫర్ ఎగ్జాంపుల్ విక్రమ్ ఎస్ మేము లాంచ్ చేసింది 3 సంవత్సరాల క్రితం, November 18, 2022, 3.5 years ముందు లాంచ్ చేసిన రాకెట్. అది కూడా ఇండియాస్ ఫస్ట్ స్పేస్లో ఫస్ట్ ఆల్ కార్బన్ ఫైబర్తో తయారు చేసిన రాకెట్. అంటే మొత్తం రాకెట్ అంతా కార్బన్ కాంపోజిట్. అంటే కార్బన్ కాంపోజిట్ మనం రోజు వాడే స్టీల్ కంటే 20% లైట్గా ఉంటుంది అనమాట. అందుకంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ 20 టైమ్స్ లైట్ ఉంటుంది. అంత లైట్ మెటీరియల్ అనమాట. సో మొత్తం రాకెట్ అంత లైట్ మెటీరియల్తో బిల్డ్ చేయడం జరిగింది. విక్రమ్ 1 కూడా ఇప్పుడు రాబోయే పెద్ద రాకెట్ కూడా 7 అంతస్తుల ఎత్తున్న రాకెట్ కూడా మొత్తం కార్బన్ కాంపోజిట్తో తయారు చేయడం జరిగింది. అది ఒక కొత్త టెక్నాలజీ. స్పేస్ సెక్టర్లో ఫస్ట్ టైం మొత్తం రాకెట్ అంతా కార్బన్ కాంపోజిట్తో తయారు చేయడం అనేది స్కైరూట్ చేసింది. అండ్ మాకు మంచి సక్సెస్ రేట్ రాబోయింది. విక్రమ్ సక్సెస్ఫుల్గా ఫ్లో అయింది. అండ్ గ్రౌండ్లో కూడా మొత్తాన్ని నీట్గా టెస్ట్ చేసి మొత్తాన్ని సక్సెస్ అయ్యాయి. దాని తర్వాత 3D ప్రింటింగ్ అనే టెక్నాలజీ కూడా వాడుతున్నామండి. మొత్తం ఇంజన్స్ తయారు చేయడానికి, రాకెట్ ఇంజన్లు తయారు చేయడానికి 3D ప్రింటింగ్ అని మెటల్ ఒక సూపర్ అలాయిస్తో మేము పౌడర్ని మెల్ట్ చేసి ఒక 3D కంప్యూటర్లో ఉన్న 3D డిజైన్ని రియల్గా ఒక ఇంజన్ కింద తయారు చేసే ఆధునిక టెక్నాలజీ అనమాట. 3D ప్రింటింగ్ అనే దాన్ని వాడి ఇంజన్లు తయారు చేస్తున్నాం. అది కూడా చాలా సక్సెస్ఫుల్గా మేము ప్రయోగించడం జరిగింది. చాలా ఇంజన్స్ మేము సక్సెస్ఫుల్గా టెస్ట్ ఫైర్ చేసాము. అండ్ ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం కూడా. సో కార్బన్ కాంపోజిట్, 3D ప్రింటింగ్, ఇలాగే చాలా కొత్త టెక్నాలజీస్ చాలా ఈ రాకెట్లో పెట్టడం జరిగింది. ఇవన్నీ చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ అండి. బట్ మన మంచి టీము వలన చాలా ఇంటలెక్చువల్ టీము, చాలా బెస్ట్ టీమ్ బిల్డ్ చేయడం వలన ఇవన్నీ సాధ్యం. ఓకే సార్, విక్రమ్ ఎస్ సిరీసే కాకుండా రామన్ 1, ధవన్ 1 లాంటి ఇంజన్స్లోనూ తయారు చేయడంలో కూడా మీరు సక్సెస్ అయ్యారు కదా. దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యారో, దానికోసం విధించుకున్న లక్ష్యాలు ఏంటి, దానికి సంబంధించి? అవును, మా రాకెట్ ఇంజన్ పేరు అన్నీ మేము ఒక ఇండియాకి ప్రైడ్ అయిన సైంటిస్ట్ పేరు మీద పెట్టడం జరిగింది. మా రాకెట్ పేరు విక్రమ్ సారాభాయ్ గారి పేరు మీద ఇండియన్ స్పేస్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన ఆయన ఒక విజనరీ. ఆయన పేరు మీద మా రాకెట్లన్నీ విక్రమ్ అనే పేరుతో ఉంటుంది. అండ్ మా సాలిడ్ ఫ్యూయల్ ఉన్న ప్రొపల్షన్ స్టేజెస్, అంటే బూస్టర్ స్టేజ్, రాకెట్ లిఫ్ట్ ఆఫ్ అవ్వడానికి ఉపయోగపడే రాకెట్ స్టేజ్లు అన్ని పేరు కలాం అని పెట్టాము. అండ్ అప్పర్ స్టేజ్ ఇంజన్ పేరేమో రామన్ అని పెట్టాము. సో అలాగా మన సైంటిస్టులను, మా మిషన్ కంప్యూటర్, మా కంప్యూటర్ ఏదైతే క్యాల్కులేషన్స్ చేసి రాకెట్ని గైడ్ చేస్తుందో ఆ కంప్యూటర్ పేరు రామానుజం అని పెట్టాము.
సో ఇవన్నీ లైక్ మన మన గ్రేట్ సైంటిస్ట్, ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ సైంటిస్ట్ పేరు మీద పెట్టడం జరిగింది. అండ్ ఇవన్నీ చాలా కాంప్లెక్స్ టెక్నాలజీ, అండ్ అవన్నీ డిజైన్ చేయడానికి కొన్ని సంవత్సరాలు బట్టి అది టెస్ట్కి వెళ్ళి తయారు చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి టెస్టింగ్కి వెళ్ళి ఆ టెస్ట్ రిజల్ట్స్ చూసి మళ్ళీ ఇంప్రూవ్ చేసి ఆ సైకిల్ అంతా ఆల్మోస్ట్ ఈ రాకెట్ తయారు చేయడానికి ఆల్మోస్ట్ 4-5 సంవత్సరాల్లో అన్ని తయారు చేసి కాంప్లెక్స్ టెక్నాలజీస్తో ప్రూవ్ చేసి ఇప్పుడు మొత్తం రాకెట్ విక్రమ్ ఎస్ ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు విక్రమ్ 1 లాంచ్ ప్యాడ్ దగ్గర ఉంది. మొత్తం శ్రీహరికోటలో లాంచ్ చేయబోతున్నాం. శ్రీహరికోటలో మొత్తం ఆ స్పేస్ పోర్ట్లో ఇప్పుడు ఇంటిగ్రేషన్ యాక్టివిటీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే సార్, అసలు స్కైరూట్ ఏరోస్పేస్ అని ప్రారంభించాలని ఎందుకు అనిపించింది సార్? స్పేస్ బిజినెస్ అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ $600 బిలియన్ బిజినెస్ అండి. అండ్ ఇండియా ఉన్న షేర్ మాత్రం 2% అనమాట. సో బట్ ఇండియా మనందరికీ తెలుసు, ఇండియా మార్స్కి వెళ్ళింది, యూనో మూన్ సౌత్ పోల్ మీద ఫస్ట్ టైం, ప్రపంచంలో ఫస్ట్ టైం ఒక స్పేస్ క్రాఫ్ట్ని ల్యాండ్ చేయగలిగాం. మన ఇండియన్ ఇస్రో చేయగలిగింది. మనము సన్లో మిషన్స్ కూడా పంపించాము. అండ్ మనము 3 రకాల రాకెట్లు ఉన్నాయి, PSLV, GSLV, LVM-3 అని చెప్పి కమ్యూనికేషన్ శాటిలైట్లు తయారు చేస్తున్నాం. ఇండియాలో ఉన్న స్పేస్ కేపబిలిటీ ప్రపంచంలోనే టాప్ 5 కేపబిలిటీస్ అండి. బట్ మార్కెట్ షేర్లో మాత్రం మనం 2% మాత్రమే. సో దానివల్ల ఏమవుతుందంటే మన ఇండియాలో అంత పొటెన్షియల్ ఉన్నా కూడా, అంటే అంత టెక్నాలజీ ఉన్నా కూడా మనము మార్కెట్లో ఎక్కువ శాతం మొత్తం 2% నుంచి 10% అవ్వాలని గవర్నమెంట్ ఒక అంబిషన్ క్రియేట్ చేసింది అనమాట. దాని తర్వాత ప్రైవేట్ సెక్టర్ని ఓపెన్ చేసింది. సో దట్ ప్రైవేట్ కూడా వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి ఓపెన్ చేయడం జరిగింది. సో ఇండియా అంబిషన్ ఏంటంటే 2% నుంచి 10% చేయడానికి. సో అది ఆల్మోస్ట్ $44 బిలియన్ మార్కెట్ని ఇండియా సొంతం చేసుకోవాలి ప్రపంచంలో అన్న ఆకాంక్షతో మోదీ గారు సెక్టర్ని ప్రైవేట్ సెక్టర్కి ఓపెన్ చేయడం జరిగింది. సో అంత బిజినెస్ పొటెన్షియల్ ఉంది, అంత మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు, అంత ఇన్వెస్ట్మెంట్లు క్రియేట్ చేయొచ్చు. అండ్ ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ కింద తయారు చేసే పొటెన్షియల్ ఉంది ఈ సెక్టర్కి. అంత మార్కెట్ ఉంది, అంత మన ఇండియాకి అంత కేపబిలిటీ ఉంది. అండ్ రాకెట్ లాంచ్ తయారు చేయడానికి కూడా మనకేంటంటే రాకెట్లో సీ ఉండాలండి. మన ఇండియాకి చాలా మంచి సీ బార్డర్ ఉంది. అండ్ శ్రీహరికోట అనేది ఒక సపరేట్ ఐలాండ్ ఉంది. ఒక సపరేట్ ఐలాండ్ అలొకేట్ అయ్యింది ఓన్లీ స్పేస్ లాంచ్ కోసం. లాంచ్ చేయడానికి ఒక ఐలాండ్ జోగ్రఫికల్గా చాలా మంచిగా ఈస్ట్ కోస్ట్ మీద ఐడెంటిఫై అయ్యింది. అలాగే మన ఇండియా ఈ లాంచ్ సైట్ కూడా ఈక్వేటర్ చాలా దగ్గరగా ఉంది. ఈక్వేటర్కి ఎంత దగ్గరగా ఉంటే రాకెట్ లాంచ్ చేయడానికి అంత ఎక్కువ ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఇవన్నీ అడ్వాంటేజెస్ ఉన్నాయి మనకి ఇండియాకి. అండ్ టాలెంట్, ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి సంవత్సరం 15 లక్షల మంది ఇంజనీర్లు పాస్ అవుతారు. సో ఇంజనీరింగ్ టాలెంట్ కూడా ఇండియాలో చాలా అధికంగా ఉంది. అండ్ కెపాసిటీ మొత్తం సైంటిస్టులు కానీ కేపబిలిటీస్ కానీ చాలా స్కిల్ సెట్ కూడా స్పేస్ సెక్టర్ చాలా ఎక్కువగా ఉంది. సో అందుకే ఇది వన్ ఆఫ్ ద డీప్ టెక్నాలజీ సెక్టర్స్లో స్పేస్ అనేది ఒక చాలా అట్రాక్టివ్ సెక్టరు, మంచి పెద్ద ప్రపంచంలోనే మన పెద్ద కంపెనీస్ క్రియేట్ చేసే పొటెన్షియల్ ఉన్న సెక్టర్. సో ఇదే ఒక ఆపర్చునిటీ కింద చూసి నేను ఇస్రోలో పనిచేయడం వల్ల మనకి టెక్నాలజీ నోహౌ కూడా తెలుసు, మనకి ఎంత కాంప్లెక్స్, ఇది చేయగలుగుతామా లేదా, ఇది ఎంతవరకు చేయొచ్చు, ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటి, ప్రపంచం ఎక్కడికి మూవ్ అవుతుంది, అండ్ ఫ్యూచర్లో ప్రపంచానికి ఎంతవరకు లాంచ్ కెపాసిటీకి స్పేస్లో ఎన్ని లాంచ్లు కావాల్సి వస్తుంది, ఇవన్నీ అసెస్మెంట్ చేసి మంచి బిజినెస్ ఆపర్చునిటీగా అనిపించి, అండ్ ఆల్సో నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామన్న ఒక అంబిషన్ ఉండేది. సో ఇది అబ్జర్వ్ చేసేసరికి, ఆపర్చునిటీ చూసేసరికి, అండ్ ఆల్సో టెక్నాలజీ కూడా అండర్స్టాండ్ చేసుకునేసరికి నాకు ఇది మంచిగా చేయొచ్చు, ఇండియాని ముందుకు తీసుకెళ్ళే ఇనిషియేటివ్ కావచ్చు. అండ్ ప్రపంచంలోనే ఒక కేపబిలిటీ రాకెట్ లాంచింగ్ అనేది చాలా తక్కువ కంపెనీలు చేస్తున్నాయి. ఆల్మోస్ట్ 5 కంపెనీలు 5-6 కంపెనీల కంటే ఎక్కువ లేవన్నమాట. సో ఇలాంటి కంపెనీలు ఇండియన్ కంపెనీ అవడం అనేది ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ కాబట్టి. అండ్ ప్రపంచంలో కూడా చాలామంది శాటిలైట్లు లాంచ్ చేయడానికి రాకెట్లు అవసరం. ప్రపంచానికి కూడా ఇంక్రీజ్ చేసి ఇండియన్ కంపెనీ అవటం అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించింది ఆపర్చునిటీ. అందుకే రిస్క్ తీసుకుని 2018లో స్టార్ట్ చేయడం జరిగింది. 2018లో నేను భరత్ స్టార్ట్ చేసిన టైంలో ఇండియాలో పాలసీ కూడా లేదు.
ఇండియాలో ఫండింగ్ ఎన్వైర్న్మెంట్ కూడా లేదు. ఎందుకంటే స్పేస్ సెక్టర్ అందరూ గవర్నమెంట్ డొమైన్ అనుకునేవాళ్ళు. అప్పుడు ఏ ఫండ్కి ఏంటంటే జనరలీ ప్రతి ఇన్వెస్టర్కి థీసిస్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఈ ఇన్వెస్ట్మెంట్ ఫర్మ్కి ఒక థీసిస్, స్పేస్ థీసిస్ అనేది అప్పుడు ఇంకా ఏర్పడలేదు. ఎందుకంటే కొత్త బిజినెస్ కాబట్టి అది ఫండింగ్ ఎన్వైర్న్మెంట్ లేదు, అప్పుడు పాలసీ కూడా లేదు, అప్పుడు ప్రైవేట్ సెక్టర్లో టాలెంట్ కూడా చాలా తక్కువ ఆ టైంలో మేము రిస్క్ తీసుకుని స్టార్ట్ చేసాము. ఇప్పుడు మా ఇండియాలోనే అతిపెద్ద ప్రైవేట్ స్పేస్ సంస్థగా ఇప్పుడు గ్రో అయ్యాం. అండ్ ఆల్రెడీ ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ కూడా లాంచ్ చేసాము. ఇప్పుడు ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్, అంటే శాటిలైట్ లాంచ్ చేయగలిగే రాకెట్ కూడా మేము తయారు చేయడం జరిగింది. ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాము. నెక్స్ట్ ఫ్యూ వీక్స్లో లాంచ్ చేయబోతున్నాము. సో ఈ జర్నీ అంతా రిస్క్ తీసుకొని ముందుకు వచ్చి స్టార్ట్ చేయటం వలన ఆ రిస్క్ ఆ టైంలో తీసుకుని స్టార్ట్ చేయడం వల్ల ఈ జర్నీ చేయగలిగాం. అయితే కేంద్రం ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత తొలి స్టార్టప్ మీదే ఇస్రోతో ఎంఓయూ కుదుర్చుకోవడం కూడా. అవునవును. ప్రస్తుతం మీరు చేస్తున్న పరిశోధన కానీ, అభివృద్ధికి కానీ, ప్రయోగాలకు కానీ కేంద్రం నుంచి కానీ, ఇస్రో నుంచి కానీ ఏ విధంగా సహాయ సహకారాలు అందుతున్నాయి? అవును. సో ఇన్ఫ్యాక్ట్ ఈ పాలసీ అనేది కేంద్రం తెచ్చిన పాలసీ అండి. అంటే లైక్ మోదీ గారు విజన్ అనమాట. ఇది ఒక స్పేస్ సెక్టర్లో మన ఇండియా టాప్ నేషన్స్ అవ్వాలి అని ఇస్రో చేసింది ఏదైతే టెక్నాలజీ డెమోన్స్ట్రేట్ చేసిందో అదంతా అందరికీ గర్వకారం. అండ్ దాని నుంచి ఇంకా ముందుకెళ్ళి ప్రైవేట్ సెక్టర్ని కూడా ఓపెన్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు తెచ్చి ఇండియా 10% గ్లోబల్ మార్కెట్లో 10% వరకు వెళ్ళగలగాలి అన్న అంబిషన్తో స్పేస్ సెక్టర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫుల్ సపోర్ట్ అండి ఈ స్పేస్ సెక్టర్ కోసం. ఇన్ఫ్యాక్ట్ మా కొత్త రాకెట్ ఫెసిలిటీ ఇన్ఫినిటీ క్యాంపస్ ఇనాగ్రేట్ చేయడం కూడా మోదీ గారు చేయడం జరిగింది. సో అంత థ్రస్ట్ ఇస్తున్నారు, అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఈ సెక్టర్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. అండ్ ఆల్సో మా విక్రమ్ లాంచ్ చేస్తున్నప్పుడు అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్, స్పేస్ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు కూడా లైవ్గా మిషన్ కంట్రోల్లో మమ్మల్ని ప్రోత్సహించడానికి రావడం జరిగింది మా విక్రమ్ లాంచ్ చేసినప్పుడు కూడా. సో అంత సపోర్ట్ మాకు ఇవ్వడం జరిగింది గవర్నమెంట్ నుంచి. అండ్ ఎనీ రెగ్యులేటరీ ఏం ఇష్యూ వచ్చినా కూడా, అంటే ఇప్పుడు రాకెట్ లాంచ్కి ఆథరైజ్ చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా పేపర్ వర్క్ ఉంటుంది. ఇవన్నిటికీ ఆథరైజ్ చేయడానికి, ఆ రెగ్యులేటరీ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేయడానికి చాలా ఫాస్ట్గా గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి మనకి అనుకూలంగా రెగ్యులేషన్ కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ క్రియేట్ చేయడం జరుగుతుంది. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇన్స్పేస్ అనే ఒక వర్టికల్ని క్రియేట్ చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ కింద ఇన్స్పేస్ అనే వర్టికల్ని క్రియేట్ చేసింది. ఇన్స్పేస్ ఏంటంటే ప్రైవేట్ సంస్థల్ని హ్యాండ్ హోల్డ్ చేయడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళకి కావాల్సిన ఆథరైజేషన్లు ఫాస్ట్గా ఇవ్వడానికి అది క్రియేట్ చేయడం జరిగింది. సో దానివల్ల చాలా ఉపయోగపడింది అన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ ఇనిషియేటివ్ వలన మాకు అసలు పాలసీ రెగ్యులేషన్ ఇష్యూస్ అనేవి ఏమి లేకుండా వాళ్ళు చూసుకోవడం జరుగుతుంది. అండ్ అది గవర్నమెంట్. దాన్ని ఇస్రోలో ఏంటంటే మేము ఇండియాలోని ఫస్ట్ ఇస్రోతో ఎంఓయూ సైన్ చేసిన స్టార్టప్ మేము. సో ఇస్రోలో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటికీ యాక్సెస్ ఇవ్వడం జరిగింది మాకు. సో ఇస్రోలో ఆల్మోస్ట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, వేల కోట్లలో ఇన్వెస్ట్మెంట్లు చేయడం జరిగింది లాస్ట్ 60 yearsలో స్పేస్ ప్రోగ్రామ్ బిల్డ్ చేయడానికి. దానికి చాలా చాలా యూనిక్ ఫ్యూచరిస్టిక్ యూనిక్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ ఫెసిలిటీస్ వాడడానికి మాకు యాక్సెస్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఫెసిలిటీస్ వాడడానికి యాక్సెస్ ఇవ్వడం వలన మేము తక్కువ ఖర్చులో ఈ రాకెట్ డెవలప్మెంట్ చేయడానికి ఉపయోగపడింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మా రాకెట్కి ఉన్న ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఇస్రో ఫెసిలిటీలోనే టెస్ట్ చేసాము. అది వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ టెస్ట్ చేసాము. అండ్ మా లాంచ్ ఏదైతే మేము విక్రమ్ లాంచ్ చేసామో అది కూడా ఇస్రో లాంచ్ ప్యాడ్లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు మేము విక్రమ్ అయితే లాంచ్ చేస్తాము, అది కూడా మా ఇస్రో లాంచ్ ప్యాడ్ సహాయంతో ఇస్రో లాంచ్ ప్యాడ్ వాడి మనం లాంచ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో ఆ ఫెసిలిటీస్ అసలు multi-1000 crore ఫెసిలిటీస్కి యాక్సెస్ ఇవ్వడం అనేది అసలు మన గవర్నమెంట్ని మెచ్చుకోవాలి. అది యాక్సెస్ ఇవ్వడం అనేది రాకెట్ డెవలప్మెంట్ చేయడానికి కూడా చాలా ఉపయోగపడింది. సో ఇస్రో ఫెసిలిటీస్ సపోర్ట్ కోసం చాలా మేము మంచి పార్ట్నర్షిప్లో వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆల్వేస్ రెగ్యులేటరీ సపోర్ట్ కానీ ఏమన్నా సెక్టర్ని బూస్ట్ చేయడానికి ఏం కావాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ కూడా స్టార్ట్ చేసింది అనమాట. అంతరిక్ష ఫండ్ అని చెప్పేసి గవర్నమెంట్ ఫండ్ ఒకటి ఉంది. ఫండ్స్ అని చెప్పేసి RDI అనే ఒక ఫండ్ 1 lakh crore ఫండ్ క్రియేట్ చేయడం జరిగింది. మొత్తం డీప్ టెక్
సెక్టర్ని బూస్ట్ చేయడానికి, లోన్స్ ఇవ్వడానికి, ఇంకా ఫండింగ్ ఇవ్వడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి కొత్త కొత్త ఇనిషియేటివ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఒకసారి 10 ఇయర్స్లో 20,000 చిన్న శాటిలైట్స్ లాంచ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విక్రమ్ ఎస్ సిరీస్తో దీన్ని సాధించగలమని మీరు నమ్మకంగా ఉన్నారా సార్? అవును. సో ఇవి విక్రమ్ ఎస్ అనేది టెస్ట్ రాకెట్ మాత్రమే. విక్రమ్ 1 అనేది మెయిన్ కమర్షియల్ రాకెట్ అండి. ఇది 300 కిలోగ్రాముల వరకు అంతరిక్షంలో పెట్టగలిగే రాకెట్. విక్రమ్ 1 సిరీస్ ఏదైతే ఉందో దానితో ఇప్పుడు మాకున్న ఫెసిలిటీసు నెలకి ఒక రాకెట్ తయారు చేయగలిగే, మీరు అడిగినట్టు నెలకి ఒక రాకెట్ తయారు చేయగలిగే ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం జరిగింది. అది ఎంత ఫాస్ట్గా రాకెట్లు ఫస్ట్ లాంచ్ చేసి సక్సెస్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్. తర్వాత అది ప్రొడ్యూస్ చేసి నెలకి ఒక రాకెట్ తయారు చేసి లాంచ్ చేయడం అనేది నెక్స్ట్ స్టెప్ అండి. ఫస్ట్ ఇవి 2 స్టెప్లు ముందుకెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువ ఎన్ని లాంచ్ చేయగలుగుతాము, ఎన్ని శాటిలైట్లు లాంచ్ చేయగలుగుతాం అనేది చూడొచ్చు. బట్ నెక్స్ట్ 10 సంవత్సరాల్లో డెఫినెట్లీ వేలల్లో శాటిలైట్ లాంచ్ చేసే కెపాసిటీ అయితే తయారు చేయాలన్న ఆకాంక్ష ఉంది మాకు. ఓకే సార్, చివరిగా ఒక ప్రశ్న సార్. 2018లో స్కైరూట్ ప్రస్థానం ప్రారంభమైంది. ఏడాదికి అవార్డు గెలుచుకుంటూ వచ్చారు. అందులో భాగంగా నేషనల్ స్టార్టప్ అవార్డు 2020లో, నేషనల్ టెక్నాలజీ అవార్డు 2022లో, ఇండియన్ ఇన్నోవేషన్ ఐకాన్ అవార్డు 2025లో లాంటి అవార్డులు సొంతం చేసుకున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇది ఎలా సాధ్యమైంది సార్? నెక్స్ట్ ప్లానింగ్స్ ఏంటి? అవును, అంటే నేను ఎప్పుడూ ఆలోచించింది ఏంటంటే అండి, మనం మంచి స్పిరిట్తో మనకు కావాల్సిన గోల్ కోసం మొత్తం ఫోకస్ పెడితే మనకు కావాల్సిన క్యాపిటల్ వస్తుంది, మనకు కావాల్సిన గవర్నమెంట్ సపోర్ట్ వస్తుంది, మనకు కావాల్సిన అవార్డ్స్ కూడా వస్తుంది. సో అతి ముఖ్యమైన ఏంటంటే మన ఫోకస్గా మన గోల్ అంటే ఇప్పుడు రాకెట్లు లాంచ్ చేయడం కానీ, ఫ్యూచర్లో స్కేలప్ చేసి ఫెసిలిటీలు బిల్డ్ చేయడం కానీ, ప్రొడక్షన్ వెళ్ళటం కానీ, గ్లోబల్ మార్కెట్లో ఒక మంచి సర్వీస్ క్రియేట్ చేయడం కానీ, సో దాని మీద మాత్రమే మా ఫోకస్. సో ఇవన్నిటికీ మనకు వచ్చిన రికగ్నిషన్కి గవర్నమెంట్ 2 నేషనల్ అవార్డ్స్ రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఈవెన్ ఫోర్బ్స్ అవార్డు వచ్చింది మాకు, అండ్ సిఎన్బిసి స్టార్టప్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా వచ్చింది. సో ఇవన్నీ రికగ్నిషన్స్ అనమాట. ఇవన్నీ రికగ్నిషన్స్ మా మొత్తం టీం అంతా కలిసి ఇన్ని సంవత్సరాలు కష్టపడి కొత్త టెక్నాలజీ ఇండియాలో కొత్త ప్రొడక్ట్ తీసుకొచ్చి ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ టైం కొత్త టెక్నాలజీ, డీప్ టెక్నాలజీలో ఒక రాకెట్ తయారు చేయడం అనేది జరిగించి ఆల్రెడీ ఒక లాంచ్ చేసి నెక్స్ట్ ఇంకో మేజర్ లాంచ్ చేయడం అనేది ఆల్మోస్ట్ ప్రపంచంలోనే చాలా తక్కువ కంపెనీలు చేయగలిగాయి. అండ్ ఆ యూనికార్న్ క్లబ్లోకి ఇప్పుడు వెళ్ళటం, అండ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ చాలా తక్కువ కంపెనీల్లో రాకెట్ లాంచ్ చేసే కంపెనీల్లో మనం అవటం అనేది ఈ జర్నీ చాలా ఈ ఫోకస్డ్గా మనకు కావాల్సిన గోల్ సెట్ చేసుకుని వెళ్ళటం వల్ల ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ సార్. స్కైరూట్ మరిన్ని శిఖరాలు అధిరోహించాలి. థ్యాంక్ యూ. ఓకే, అంతరిక్ష రంగంలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు వెళ్తున్నామని చెప్పి కూడా స్కైరూట్ సహ వ్యవస్థాపకులు CEO పవన్ కుమార్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రమణ మహేష్తో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.